రైతుకి తన దగ్గర కూలి తన మాట వినే ఒకప్పుడు కూలి పని ఇప్పించమని బతిలాడే పరిస్థితి నుంచి రైతుని మీ పొలంలో చేస్తాను నేను రమ్మంటావా రేపు అని అడిగే దశ నుంచి రాయ్యా అంటే తిరిగి లేదు పొమ్మంటున్నాడు. అట్లాగే ఒక షాప్ లో గుమస్తా సార్ నాకు కొంచెం మీ షాప్ లో పని ఇప్పించండి నేను చేస్తాను సిన్సియర్ గా అని చెప్పే దశ నుండి రాయ్యా మా షాప్ లో నీకు 100 ఎక్కువ ఇస్తానంటే కుదరదులేండి అంటున్నాడు. నాకు ఎంత అయితేనే వస్తానంటున్నాడు. ఈ డిమాండింగ్ సిచ్యుయేషన్ నచ్చట్ల వీళ్ళకి. ఎందుకని వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఒక భరోసా వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఈ ధైర్యంతో తన బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 10 రూపాయలు తీసుకునేవాడు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేదంటే తనకిష్టమైన చోట మాత్రమే ఇష్టమైనంత సమయమే పనిచేస్తున్నాడు. దాన్ని వీళ్ళు సోమరిపోతనం అంటారు. వాడేమంటాడు, నా శ్రమ నేను నా ఇష్టం వచ్చిన చోట చేసుకుంటాను. నాకు ఒక భయం ఉంది, నాకు తిండి అర్జెంట్గా ఎట్టబెట్టాలండి. ఇప్పుడు తిండికి లోటు లేనప్పుడు నేను నాకు ఇష్టమైనంత వరకే పని చేస్తాను. ఇదివరకు మనకి పొద్దున్నే మెకానిక్ వస్తే పొద్దున్నే పిలిస్తే 7 వచ్చేసి ఏసీ రిపేర్ చేసి పెట్టేవాడు. ఇప్పుడు 11 తర్వాత వస్తాడు, మళ్ళీ 1 గంటకి వెళ్ళిపోతాడు, భోజనానికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 తర్వాత వస్తాడు. ఒక ఏసీనే చేస్తాడు, 1 2. అదే ఇదివరకు అయితే మన దగ్గర చేసి పక్కన వాళ్ళ దగ్గర కూడా చేసి ఇచ్చినంత తీసుకుని ఇవాళ రోజున ఎందుకు మారిపోయింది ఈ డిమాండ్? ఇప్పుడు అలాంటి పరిస్థితుల వల్లనే నామినేషన్లప్పుడు టెంపర్ మనకు కనబడట్లా. డబ్బు ఇదివరకటి రోజుల్లో 100 200 ఇస్తే 2 గంటలు వచ్చేవాడు. ఇవాళ 500 ఇస్తే గానీ 2 గంటలు రావట్లేదు. 500 ఫుడ్ కంపల్సరీ. అంటే ఇక్కడ చిన్నది, గతంలో నేను కూడా ఫీల్డ్ లో చేసినప్పుడు పనికి ఆహార పథకం అనేది ఒకటి ఉండేది. అది కేంద్ర పథకమే అనుకోండి, ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇచ్చేవారు. పనికి ఆహార పథకం అంటేనే ఎవరికి పని దొరకట్లేదు, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్ గా పేమెంట్లు ఇస్తే దానికి సంబంధించి ఒకళ్ళు ఉండేవారు, రెవెన్యూ ఆఫీస్ ద్వారా అవన్నీ జరిగాయి. ఇలాగ ఒక ప్రాసెస్ ఉండేది. దాన్ని ప్రాంతీయ పార్టీలు డామినేట్ చేసేసినాయా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పనికి